షో ఊరి ఊరమలింగా ఓంకార వరుడా మయరామలింగో వందనాలు మైనా నన్ను గన్నోడా నారామలింగో అవతార పురుషో ఓ జంగయ్యా గుడిది పిల్లలోడా గుడకోసులోడా గుడుగుంకలోడు వందనాలు అయినా ఓంకార పురుషో వందనాలు గురుడా ఏమయ్య తండ్రి ఓరి లింగాల పూజనీది ఎదరా లింగోద్దరుడా వందనాలు నీకు వందనాలు చేదు ఎవరిని కుంటివి నన్ను ఎవరిని కుంటివి రాము 7 లోకాల 14 లోకాల పంచభూతాల శక్తికమైతే పుట్టుబూదాల నాడు నీలమ్మ గర్భాల నిజ పుణ్యాచారి అది రెడ్డి గర్భాల అది పుణ్యాచారి జనమెత్తి కుమరిల్లి కొండల్లా కోలాడగాడ గట్లన ఆనందగాడను పెదపురము గుళ్ళల్లో పెదపురమల్లోను పోయిన గుళ్ళల్లా పొయ్యాది కాడను నేనుంటి బిడ్డ శుక్రవారం నాడు సూర్యపల్లి కూడా కనురా శనివారం నాడు గంగా స్నానం ఉంది ఆదివారం నాడు ఉడకంగరకు పొడివాల బియ్యములతోటి సూర్యుడొచ్చేటి సూర్యపటమురా చంద్రునిచ్చిన చంద్రపటమురో నా కంట బిడ్డ కళ్యాణములుండే ఓ భక్తులారా నా బిడ్డలారా దండిన బుడ్డి దండిన మారియే దాసర్ల పెని దండి మారమ్మో ఓసర్ల పెని సగ్గని పెద్దమ్మ విజవాడని కనకదుర్గమ్మ కంచి కామాక్షి మధుర మీనాక్షి అలవాల జగ్గమ్మ తోర్ణమైసమ్మ భూమితోడ ఉట్టి భూలక్ష్మమ్మ ఆకాశమందు ఆకాశగంగా అత్యంది పేట శక్తిపీఠములు 12 అవరా జ్యోతిలింగ క్షేత్రములు వందనాలు మీకు చెడం చేతు కదరా వందనాలు సురా 33 కోట్ల దేవాన దేవతలు 76 కోట్ల దేవగణాలకు 66 కోట్ల ఆదిగణాలకు 96 కోట్ల కోడు గణాలకు 101 కోడి రుద్ర గణాలకు ఓంకార బ్రహ్మజే విశ్వనాథం ఏకాలింగం శివార్పణం బ్రహ్మతేజం విశ్వరూపం అనంత కోడి రక్షకాయ శ్రీ అన్నదాత ప్రతిష్టాయ ఓం రామలింగేశ్వర ఓంకార బ్రహ్మ వందనాలు చేతునాయ్యా ఏకశరణం ఏదయ్యో 48 గొల్ల కొనుమలల్లా ముష్టి గొల్ల బాగనాడి గొల్ల ఘనమైన గొల్ల ఆదరమ గొల్ల సూద్రం గొల్ల గంగిరెడ్ల గొల్ల గంప కున్న గొల్ల ఉన్ని కుర్మ గొల్ల పత్తి కుర్మ గొల్ల 48 గొల్ల కొనుమలల్లా నాది ఎన గొల్ల కొనుమ ఎర్ర గొల్లోని కొలుపు ఎండి ముత్యమవు పేదింటి వాని కొలుపు పెరుగు మూటలవు అయ్యోని కొలుపు అక్కరొచ్చు ఓయమ్మవారు గుడ్డ లోపల కొట్టి భూలోకమాత పరశురాముని గన్నా ఓ పంచరణ
అఖండ జ్యోతి నీకున్నదమ్మా ఆది పరాశక్తి వందనాలమ్మో భూలోకమాత వందనాలు కదనే ఏకశరణంబు చేసేద నీకు అంటుముంటులేని అంటు మైలాస రేణుకాయల్లమ్మ పుట్టంగా నీకు పురుడే లేదు పెరిగంగ పెళ్ళైనా నడవంగ నాగవెళ్ళాట మరి లేకపాయే పుట్టు జోగురాలా వందనాలు నీకు పుట్టంగా నీవు యాపాకు తల్లి అడుకొచ్చుకుంటేవి పెరిగంగ నీకు మామిడి తోరణంబు మరి లేకపాయే మాత అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకి జగన్మాత జగశక్తి రుద్ర భవాని రుద్రలోకమాత పుట్టు యోజనాల మీద పుట్టు దివాదివాది శక్తివై కన్యకా పరమేశ్వరి జగన్మాతవై రుద్ర భవానివై అఖండ కలియోగమందు లోకమాత ఏక శరణమమ్మా ఇంటి భక్తులు ముందరికి రావాలి. నేను చెప్పేడి మాటలు ఆలకించు. కూడి కోసం కోడి తిప్పలు పడతాం, జాడపూట కోసం 18 ఏషాలు కడతాం, బుక్కడ బువ్వ కోసం 1 ఏషాలు కడతాం, పొట్ట తిప్పని కోసం 1 ఏషాలు కడతాము. గాని ఈ పాపలోకము తోడి ఎగలేనే, ఈ నరలోకము తోడి ఎగలేము. నరున్నోట్ల బిడ్డ నోట్ల బెల్లాలు కడుపుల్ల ఈశాలు ముక్కిట్ల ఈసాలు పెట్టుకొని కడుపుల్ల కత్తెలు నోట్ల బెల్లాలు ముక్కిట్ల ఈసాలు ఉన్నట్టు ఈ నరలోకంట పాపలోకమైదలిగే అర్థమవుతుంది కదనే. ఇది ఉన్నగాదు ఉన్నగాదు నాటికి నేటికి బిడ్డ 8 ఏళ్ళ గడియా పొద్దైత ఉంది కళ్ళల్లో పెట్టుకొని మయ చేసిండ్రే, మనసుల్లో పెట్టుకొని మచ్చ చేసిండ్రు. కొడి తిప్పలు పడ్డ ఫలమేమి లేకుండా కొడి బాధల్లో పడ్డా ఫలితమేమి లేకుండా ఇప్పటికైనా 4 ఏళ్ళ నుంచి నరి కన్ను ఎగ్గుపైపాయే 4 ఏళ్ళ పొద్దు నుంచి దుష్టుని ఏడుపు ఎక్కువైపాయే. ఇల్లు నిర్మాణం గడ దగ్గర నుంచి కూడా ఓర్వలేక పోతా ఉన్నరే. చూడు నీ బిడ్డ నడుంత మాయ చేసిన దుష్టుడు ఎంత కీడు చేసిన పాదంబు ఉంది రక్షణ ఉంది. తంత్రమంత్ర యంత్రాధారములతోటి ఎన్ని విధాలలో ఎన్ని విధాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా బాధ్యత బిడ్డ ఏదో ఇప్పటికైనా ఆనందముతోటి సంతోషముతోటి నా అమ్మవారు రేణుకా ఎల్లమ్మది మల్లికార్జున స్వామి తెచ్చుకొని ఇంటి గర్భాన నిలబెట్టుకుంటున్నావు. సంతోషంగా కళ్యాణమైంది, ఆనందముగా కళ్యాణమైంది. భగవంతుడు వచ్చి నీ గర్భగుడిలో కూర్చున్నారు. ఇప్పటికైనా పద్ధతితోటి భగవంతుని శివ మరవకుండా వారం వారం అఖండ జ్యోతి తెప్పకుండా ఇంటి గర్భాన పెట్టుకో. 41 దినములు 41 రోజులు ఖచ్చితంగా అఖండ జ్యోతి ఖచ్చితంగా పెట్టుకోవాలి బిడ్డ. పర్వాలేదు ఇప్పటికైనా ఆనందం ఇస్తా, పర్వాలేదు ఇప్పటికైనా సంతోషం ఇస్తా. దుష్టునికి దూరంగా ఉండడమే మంచిది బిడ్డ, దుష్టులకు దూరంగానే మీరున్నారు. పర్వాలేదు నేనేమి ఆనిగలగనీయనే ఆటంకంగలగనీయ. కళ్యాణము కూడా ఆనందముతోటయింది, కళ్యాణము కూడా సంతోషముతోటయింది. ఆనందముగా ఇంటి గర్భాన గద్ద మీద దేవుళ్ళు కూర్చున్నారు. అనుమానమేం పడబోకు, ఆలోచన ఏం పడబోకు. బ్రహ్మాండముగా ఇప్పటికైనా మీకు భగవంతుని కన్నుంది కనుకనే నిన్న కాదు మొన్న కాదు నాటి పొద్దు నుంచి పడబడ్డ మొక్కుని ఇప్పుడు
ఆర్పుకున్నావు బిడ్డ ఏళ్ళనాటి నుంచి మొక్కినవే ఏళ్ళనాటి నుంచి తెలిసినవు ఇప్పుడు నిలబెట్టుకొని కళ్యాణం జరిపించావు ఆ పసివారిని కంటే అది గాలి కాదు దయ్యము కాదు భూతము కాదు చేసింది కాదు మంత్రము కాదు తంత్రము కాదు దేవుడు కాదు అది వంటిన పుట్టిన కుటీరమే బిడ్డ అంతేగాని అనుమానపడకు అర్థమవుతుంది కదనే ఇప్పటికైనా ఏమి ఆలోచన వద్దు ఇప్పటికైనా ఏమి అనుమానం వద్దు సంతోషంగా నీ ఇంటి గర్భాన నేను మళ్ళీ కాటున్నాయి కూర్చుంటున్నా నా అమ్మ నా యొక్క నేను కాగిల్లమ్మై కూర్చుంది ఇప్పటికైనా వారం తప్పకుండా అక్కడ జోదులు పెట్టుకుని సంతోషంగా ఇంటిలో గడపండి దుష్టుడు దుర్మార్గుడు నరలోకం పాపలోకము ఎవరెన్ని ఎన్ని విధాలల్లా చేసినా తగ్గిపోతుంది పో వారి ఆసుపత్రుల మందులు పెట్టు బిడ్డ ఒంటుకు లోపల శరీరం అందు పుట్టిన పుట్టిన తొలగిపోతుంది పోవే దానికి ఆలోచన పడకు ఇక నా బాధ్యత బిడ్డ ఆనందము బిడ్డ సెలవిస్తున్నా ఆనందమిస్తున్నా మల్లికార్జున స్వామి నా మరియు కాయలమ్మ నేను వెళ్ళిపోతున్నా నా గర్భగుళ్ళకి వెళ్ళిపోతున్నా సెలవీయమయ్యో శాంతియమయ్యో ఇక నేను వెళ్ళిపోతున్నా కుమరవెల్లి కొండలకు పోయేటి సమయం అయింది ఐలేని గట్లల్లా పోయేటి సమయం అయింది శ్రీశైల శిఖరానికి పోయేటి సమయం అయింది ఇక నేను వెళ్ళిపోతా ఉన్నా శాంతిస్తా ఉన్నా సెలవు బిడ్డలారా సంతోషముతోటి నేను వెళ్తున్నా ఆనందముతోటి నేను పోతున్నా Mm-hmm.